మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 4ను పరిశీలిద్దాం. కర్మయోగమైన ఈ అధ్యాయంలో కర్మ మంచిదా లేక జ్ఞానం మంచిదా అని అర్జునుడు అయోమయంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు కర్మ యొక్క నిజమైన స్వభావాన్ని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న కర్మనామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే కేవలం పనులు మానేయడం వల్ల ఎవరూ కర్మ బంధనాల నుండి విముక్తి పొందలేరు. అలాగే కేవలం బాహ్యంగా అన్నిటినీ త్యజించి సన్యాసం తీసుకోవడం వల్ల మాత్రమే ఎవరూ పరిపూర్ణతను లేదా మోక్షాన్ని సాధించలేరు అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. అంటే కర్మ చెయ్యకపోవడం కాని లేదా కర్మను త్యజించడం కాని ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గాలు కావు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే చాలామందికి ఆధ్యాత్మికత అంటే బాధ్యతల నుండి పారిపోవడం అనే అపోహ ఉంటుంది. పనులు వదిలేస్తే ప్రశాంతత వస్తుందని అనుకుంటారు. కాని భగవంతుడు ఇక్కడ ఆ ఆలోచనను సరిచేస్తున్నాడు. నిజమైన త్యాగం అంటే కర్మను వదిలివేయడం కాదు, కర్మ ఫలాన్ని అంటే ఆ పని వలన వచ్చే ఫలితంపై ఆశను వదిలివేయడం. అంతర్గత శుద్ధి లేకుండా చేసే బాహ్య త్యాగం నిరర్థకం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మన ఉద్యోగంలో, కుటుంబంలో మనకు కొన్ని బాధ్యతలుంటాయి. వాటిని వదిలేసి పారిపోవడం పరిష్కారం కాదు. మనం చెయ్యాల్సిన పనిని దైవ సేవగా భావించి ఫలితం గురించి ఆందోళన చెందకుండా శ్రద్ధగా చెయ్యాలి. గెలుపోటములకు, పొగడ్తలకు, విమర్శలకు అతీతంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన కర్మయోగం. ఇదే అంతర్గత శాంతికి మార్గం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలని తప్పకుండా చూడండి.